హే హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సూపర్ బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే అవుతుంది అండ్ టైం వచ్చేసి 6 అవుతుంది. ఇండియాలో ఇప్పుడు అంటే ఎంత 12:30 అవుతుంది. అంటే మీరు పడుకునే టైము కొద్దిసేపు, కానీ నేను లేచి రైడ్ స్టార్ట్ చేసే టైం అన్నట్టు 5 గంటలకు లేస్తా. అంటే మీరు 11:30కి లేస్తా నేను ఇంకా రైడ్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతా. అండ్ థ్యాంక్ యూ బ్రో, నైస్ టు మీట్ యూ. థ్యాంక్స్ ఫర్ హోస్టింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ హెల్ప్ ఎవ్రీథింగ్. దేనికైనా రెడీ ఏమన్నా మెసేజ్ చేయండి. యా షూర్ బ్రో, ఆస్ట్రేలియా వాడు ఎక్కడన్నా కాల్ చేయండి. యా షూర్ బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. ఆల్ ద బెస్ట్ అండ్ నైస్ టు మీట్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. అండ్ మీరు అనుకున్నట్టు ఫినిష్ చేస్తారు తొందరలో. ఇంకో 7 years నన్ను చూస్తూనే ఉండండి. ఒక్కసారి కలిసినామంటే ఇంకా అట్లనే ఉంటుంది కాబట్టి వాళ్ళు సో చూస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు బయలుదేరుతున్నాం. వావ్, నాకు అది నచ్చింది, చూసుకుంటే వెళ్ళిపోతుంది. ఓకే బ్రో. వావ్, సన్ రైజ్, వావ్, సో అమేజింగ్. మస్తు అనిపిస్తుంది. చెవిలో దేవరా పాటలు వస్తాయి. ఆయుధ పూజ చెయ్యాలా ఇవాళ ఫుల్ హోస్లో ఎనర్జెటిక్ చేస్తాం రైడు. పదండి. సో అర్లీ మార్నింగ్ రైడ్స్ అన్నట్టు ఇవి. అర్లీ మార్నింగ్ రైడ్స్ ఆల్వేస్ బ్యూటిఫుల్ కదా. చెప్పాలంటే నాకు అట్లే అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడే సన్ రైజ్ అవుతూ ఉంటుంది, అప్పుడే ప్రపంచం మెలుకుంటూ ఉంటుంది. సో అప్పుడు అంటారు కదా, సూర్యుడు మెలుకోకముందే నిద్ర లేవాలి, సూర్యుడు అస్తమించకముందే అన్నం తినాలి అని చెప్పేసి. ఇక అప్పుడు మన పెద్దోళ్ళు చెప్పింది నిజంగా కరెక్ట్. ఎందుకనంటే వాళ్ళు ఎప్పుడో వండుకుంటారు కదా, పొద్దున్నే లైక్ అంటే ఊర్లలో 6 గంటల వరకు వండుకుంటారు వాళ్ళు. పడుకొని పొద్దుగానే 4 గంటలకు అట్లా 3:30 అట్లా లేచి ఇక పనులు స్టార్ట్ చేసుకుంటారు. అది నిజమైనది. అండ్ అప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుండేది అండ్ వాళ్ళ లైఫ్ స్పాన్ బాగుండేది. కానీ ఇప్పుడు మనకు 30-35 సంవత్సరాలు వస్తే బట్ట షుగర్ కంపల్సరీ వస్తుంది. ఇక అన్హెల్దీ హ్యాబిట్స్ అనుకోండి, అన్హెల్దీ ఫుడ్ అనుకోండి, వాటి అన్నిటి వల్ల. కానీ ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తే మాత్రం హెల్దీగా ఉంటారని చెప్తా. సో అదే మరి మన పొల్యూషన్కి సొల్యూషన్ మన బైసైకిల్ రైడ్ యొక్క అర్థము. ఏదో ఒక చిన్న పని అయితే ఫిజికల్గా చెమటలు వచ్చినట్టు అయితే చేయడమే అండ్ ఆ మార్పు తీసుకురావడమే మన సైక్లింగ్ యొక్క ఉద్దేశము. ఏం లేదు, ఇన్ని 1000 కిలోమీటర్లు పోతున్నాడు వీడు. కనీసం నేను కొంచెం దగ్గర లైక్ చిన్న కిలోమీటర్స్ అన్న లైక్ సైకిల్ ఒకడో నడుచుకుంటా పోవడో చిన్న దూరాలకి నేను ఈ లైక్ నా శరీరాన్ని చెమటలు వచ్చేటట్టు ఏదో ఒక పని తీసుకుంటూ వెళ్తే హెల్దీగా ఉంటారని చెప్పేసి ఒక చిన్న మెసేజ్ అంతే. ఐ హోప్ మీరందరూ కూడా చిన్న దూరాలకి కార్లు బైకులు తీయకుండా కాళ్ళకో సైకిల్కో పని పెడతారని ఆశిస్తున్నా. సో ఫస్ట్ టైం హైవేలో పోతున్నా. మరి హైవేలో అలా ఉందా లేదా నాకు తెలియదు. చాలామంది పోవచ్చు అని చెప్పేసి అయితే అంటున్నారు. మరి పోవచ్చు అన్నప్పుడు పోవచ్చా లేదా చూస్తున్నా. ఎక్కడ రెస్ట్రిక్షన్స్ అయితే లేవు. బట్ ఇక్కడ నుండి కొంచెం దూరం పోతే మనకు ఏంటంటే ఫ్రీవే అయితే వస్తుంది. ఫ్రీవేలు అలా ఉందా లేదా అనేది తెలియదు, చూద్దాము. కొంచెం దూరము ఈ ఫ్లైఓవర్ దిగితే చాలు, కొంచెం దూరంలో మనకు వెళ్ళిపోతుంది. ఇది వస్తే మెల్బోర్న్ వస్తుంది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఏమో క్యాన్బెర్రా వస్తుంది. క్యాన్బెర్రా ఇక్కడ నుండి 330 కిలోమీటర్లు. చూద్దాం గైస్. హైవే పైన అయితే ఇక్కడ ఈ హైవేలో అయితే అలో ఉంది, 110 స్పీడ్ ఉంది. నేను 15-16 పోతానా, భయం అయితే వెనకకెళ్ళి వచ్చి ఏది గుద్దుతుందో అని చెప్పేసి. అది వచ్చినప్పుడు ఇట్లా లూగుతుంది. స్ట్రైట్ వన్.
వావ్ ఫ్రెండ్స్, హాల్బ్రూక్ 52 పోవాలి, సిడ్నీ 541 కానీ క్యాన్బర్రా పోయిపోతాం అనుకో 700 దాకా పట్టుద్ది. డైరెక్ట్ సిడ్నీ పోతే 500 ఒకటి పోతుంది, మనం 200 దాకా ఎక్స్ట్రా పోతాం అన్నట్టు ఈజీగా. అండ్ ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే, నేను గమనించలేదు, హైవే పక్క పండి సైకిల్ పోవచ్చు, కానీ కొన్ని ప్లేసెస్లో మాత్రమే సైకిల్ పోవడానికి అలో ఉండదంట. కానీ దానివల్ల నాకు కొంచెం వెహికల్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇట్లా ఎవడన్నా కొంచెం తిక్కలోడు రోడ్డు తప్పితే మాత్రం ప్రాబ్లం. కానీ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ సూపర్ ఉంటుంది పోవడానికి. చూసి ఎట్లా పోతానే. అండ్ ఈ పక్కన రోడ్డు ఉంటుంది కదా, ఈ పక్కన కూడా కొంచెం అన్ని ముళ్ళులు లైక్ టైర్లు అవి ఇవి అన్నీ పడి ఉంటాయి, ఈజీగా పంచర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అన్నట్టు. ఈ పక్కన రోడ్ అస్సలు బాగోదు. వెహికల్స్, హెవీ వెహికల్స్, ట్రక్లు ఉంటాయి కదా, ఈ పక్క నుండి పోతాయి. ఈ చిన్న లైన్ అంతే, ఎంత తేడా ఉంది. ఈ చిన్న లైను సర్రుని వెళ్ళిపోతాయి, కార్లు మాత్రం ఆ లైన్లో పోతాయి. ఇక్కడే కొంచెం భయపడాల్సిన విషయం ఉంది. తర్వాత ఏం లేదు, ఇప్పుడు ఎవరైనా కార్లో పోయేటోళ్ళు మనోళ్ళు ఎవరైనా ఉంటే నన్ను కలవచ్చు, ఎందుకంటే హైవేలో పోతాయి కదా, నేను కనబడితే ఆపచ్చు. చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను పెట్టుకున్న గమ్యానికి చేరుకున్నా కాబట్టి. ఈ వెహికల్ చూడండి ఎట్లా వస్తున్నాయో, వీటి భయానికి ఊగుతుంది సైకిల్ దెబ్బకి. హాయ్ ఫ్రెండ్స్, ఇలా రైడ్ చేసుకుంటూ వెళ్తున్నా. ఇక్కడ చూడండి బుల్లెట్ ఫ్రెండ్స్, కనబడుతుందా? బుల్లెట్, మై గాడ్ ఎట్లా గుద్దుకుంది, ఎట్లుంది చూడండి. ఫస్ట్ టైం నేను చూస్తున్నా బుల్లెట్ని పట్టుకుంటాను. అంటే ఇట్లా వైల్డ్లో ఇలా మందు ఉంటుంది కావచ్చు కదా మొత్తం. ఇట్లా అమ్మాయి దిగితే ఎట్లుంటుంది, జమ్ముడు వెళ్ళిపోద్ది అసలుకి. సస్తారు, అందుకే ఏమో 308 FG NM ఏమేమో రాసింది. ఇక్కడ జంతువులను వేటాడడానికి వీటిని యూజ్ చేస్తారు అన్నట్టు. ఇక్కడ హైవేస్లో ఎలా ఉంటుంది అంటే రెస్ట్ ఏరియాస్ అని ఉంటాయి అన్నట్టు. సో ఈ విధంగా రెస్ట్ ఏరియాస్ ఇక మీరు చూసిర్రా. సో మనం కొద్దిసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ వాష్రూమ్స్ అవి కూడా ఉంటాయి. సో ఇక్కడ నేను కొద్దిసేపు కూర్చొని చాక్లెట్స్ ఇట్లా తింటా. ఒక చాక్లెట్ ఉంది నా దగ్గర, ప్రోటీన్ది, అది తిని కొన్ని వాటర్ తాగి బయలుదేరుతా. పొద్దుగాల నుండి ఇప్పటికి అంటే 2 అవర్స్లో గంట 55 నిమిషాలలో 29 కిలోమీటర్లు తొక్కిన. యావరేజ్ స్పీడ్ 15 తోటి. ఇది స్ట్రావా అనే యాప్. నేను తొక్కేటివన్నీ రోజు మీరు ఇన్ని రోజులు తొక్కినవి కూడా మీరు పోయి చూసుకోవచ్చు. సో అన్నీ అప్ టు డేట్ రోజు రికార్డ్ చేసి ఉంటాయి అన్నట్టు. మళ్ళీ ఈగలు వచ్చేసినాయి, అందుకే ఇట్లా కొద్దిసేపు కూర్చుంటా. ఒక 15 నిమిషాలు అట్లా కూర్చొని రెస్ట్ తీసుకొని వెళ్తా. బ్రేక్ఫాస్ట్ ఫ్రెండ్స్, ఇదే బ్రేక్ఫాస్ట్. 10 అవుతుంది. 3 క్యారెట్లు ఉన్నాయి. వీటిని మేకనా మెల్లగా నములుకుంటా ఇంకొక 30 కిలోమీటర్లు దొక్కేసినాం అనుకోండి, అయిపోద్ది. వాళ్ళు ఇవాళ 60 అంతే, 60-70 అంతే, అందుకని ఎక్కువ ఏం లేదు. ఎండ స్టార్ట్ అయిపోద్ది, అందుకే పొద్దుగా స్టార్ట్ అవ్వడం బెటర్.
ఇది హైవే అయినా కూడా రోడ్ అసలు మొత్తం రాళ్ళు ఉన్నది అండ్ చాలా అప్హిల్ ఉంది. అంటే ఈ ప్లేస్ వచ్చేసి అప్హిల్ అన్నట్టు అరౌండ్ 4000 మీటర్ల అప్హిల్. మనం ఈ 4000 మీటర్ల అప్హిల్ ఎవరు ఎవరెస్ట్ फोटो एवरेस्ट कार ఉందా? कैसे हो भाई? बहुत बढ़िया, आई एम गुड गुड. आपको देख के स्पेशल रुके. I just seen this national flag. You are from? We are from Gujarat. Gujarat. Oh. Where you I'm from? from Hyderabad. Oh, is it? I'm riding from India. Oh, is it? Yeah, I've seen some of your videos on Instagram. Yeah. Okay. గుజరాత్ నుండి అంట వీళ్ళు సిడ్నీ వెళ్తున్నారంట. మధ్యలో ఆపిరు. నేను వెళ్తున్నా. इसमें भरना तो इसमें भर लो. and take the empty bottles. Yeah. Because आपके वो स्टोरेज का होगा ना. वो प्लेट वो है नहीं कंटेनर वगैरह. आप किसमें से किसे खा लोगे? खा लो गाड़ी में बैठ के खा लो. ऐसा कुछ नहीं. ये भी खा लिए क्या? ये भी भर के हो जाता है. अभी आलब्रुक में रुक रहा हूँ तो वहाँ तक तो मैं दो ये देख. आपको साइकिलिंग करना है अभी और ज़्यादा. We'll stop somewhere. So that's right. Yeah. So और चाहिए पानी? बस इसमें और बैग में खाना नहीं है. आप खाना कहीं रखना बैग में. सेटल हो सकता है. हाँ इसमें इधर रख. स्नैक जैसा है. गुजरात स्नैक. ओके चलो. ऑल द बेस्ट. थैंक यू वेरी मच. इट feels good. You're making 1.4 billion people proud. థ్యాంక్ యూ. బై బాయ్. సో గుజరాతీ స్నాక్స్ ఇచ్చారు. ఇచ్చారు రియల్గా చాలా హ్యాపీ. అండ్ అట్లా ఉండడం కూడా మనకు అంటే హైవే పైన పోతే ఇండియన్ ఫ్లాగ్ చూస్తే చాలు ఇంకా ఆపుతారు అన్నట్టు. సో అది మన ఇండియన్స్ అయితే ఆపుతారు. వేరే కంట్రీస్ వాళ్ళు నాకు తెలియదు కానీ మన ఇండియన్స్ అయితే కంపల్సరీ ఆపుతారు. వాళ్ళు ఇచ్చిన ఫుడ్ని ఇక్కడ చెప్పుకొని తినొచ్చు. మనం బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి ఎట్లాగో. చలో ఏదో ఒక రూపంలో మనకు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తూనే ఉంటారు. అదేనా మనకు హ్యాపీ. అని అంటున్నాడుగా 1.3 బిలియన్ ఇండియన్ పీపుల్ ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగా మీరు చేస్తున్నారు అని చెప్పేసి. సో ఇగో నాకు ఏది గుజరాతీ ఫుడ్ ఇచ్చారు. ఇదేంటి ఇది గుజరాతీ ఫుడ్. బాగుంది. మన సర్వపిండి ఇలా ఉంది. సర్వపిండి అంటే తెలంగాణలో అంటారు సర్వపిండి అని. అట్లుంది మంచిగా ఉంది. గైస్ ఎండ మాత్రం గట్టిగా ఉంది. చెమట పీల్చేస్తుంది. ఇది చెమట అంటారా వాటర్ అంటారా ఏమంటారు కానీ గట్టిగా పీల్చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం అంటే మన ముందర ఒక కార్ ఆగిపోయింది కదా. సో ఇలా కార్ ఆగిపోయినప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళకి కనుక ఫోన్ చేస్తే
సో ఈ విధంగా ఒక వెహికల్ ఇచ్చేసి ఈ వెహికల్ ఇచ్చి తీసుకొని పోతారు అన్నట్టు, రికవర్ చేస్తారు అన్నట్టు. ఇక్కడ కార్లు ఇట్లా ఏం ఆగిపోయినా కూడా వాళ్ళు కట్టిన దానికి ఇన్సూరెన్స్లో ఉంటుంది. వాళ్ళకి ఇన్ఫామ్ చేయగానే ఒక 2-3 అవర్స్లో వాళ్ళు వచ్చేసి కార్ను వాళ్ళ వ్యాన్ ఎక్కించి తీసుకుపోతారు. అండ్ అదే రాయి ట్రక్ పోతుంటే టప్మని కొట్టింది. అమ్మా ఈ అద్దం లేకుంటే పరిస్థితి ఏంది, అద్దం ఇగో మొత్తం ఇట్లా అయిపోయింది, ఒక సైడ్ పగిలింది చిన్నగా. సగం చెంపకి సగం దీనికి తాకింది. కొంచెం పెద్ద రాయి తాకినా బొక్క పడుతుంది తెలుసా, అందుకే హెల్మెట్ ముఖ్యం. ఫుల్ హెల్మెట్ అయితే కరెక్ట్ ఇక్కడ తాకింది. చలో నా అదృష్టం బాగుంది. హే హాయ్ ఫ్రెండ్స్. హలో బ్రో, కంగ్రాచులేషన్స్. హాల్ బ్రోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. బాగానేనా ఈ సైకిల్ చిట్టి నీ బుజ్జి? చిట్టి ఎట్లుంది? 61 కిలోమీటర్లు అయిపోయింది. అదే చూస్తూనే ఉన్నా, ఏడు ఇంకా మనోడు వస్తలేడని. మధ్యలో కొండలు ఉన్నాయి కదా, పోతుంది ఇంకా ఎక్కువ ఉంటాయి బ్రో. అవునా? అదే చూసినావు, మంచి మంచి ఎలివేషన్స్ ఉన్నాయి. మనకు అలవాటే కదా, ఇక్కడ పెట్టచ్చు కదా. ఇక్కడ పెట్టు, నీడలు పెడతావు, నీడ పెడతా. దీని కొరకు ఇచ్చినా పర్లేదు. ఈడ అవునా? హాల్బ్రూక్ చిన్న సిటీ, చిన్నది, చాలా చిన్నగా ఉంది. 1000 మెంబర్సేనా? ఊర్లో ఉన్న వాళ్ళు అందరికి ఒకరికొకరు తెలుసు అనుకుంటా. హాయ్ ఫ్రెండ్స్. మంచి ఎండలో వచ్చిన నేను. ఏం పేరు వచ్చేసి సాయి. నిర్మల్. నిర్మల్. హాయ్ నిర్మల్. ఇక్కడే ఉంటాడు హాల్బ్రూక్లో మనోడు. ఇవాళ మ్యాక్స్ ఇక్కడ రెస్ట్ తీసుకుంటా వచ్చి చూద్దాం. నైస్ టు మీట్ యూ సాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం అని అంటే మేము లైక్ ఇక్కడ ఒక మెరైన్ ఉంటుంది, సబ్ మెరైన్. నేను అక్కడ చూసిన వచ్చేటప్పుడు ఇది రెస్టారెంట్ల ఈ సబ్ మెరైన్లో వీళ్ళు ఏర్పాటు చేసారు అన్నట్టు. ఇక మీకు సబ్ మెరైన్ అంటే ఎట్లుంటుందో మీకు తెలుసు కదా. సో మనం గాజీ సినిమాలో చూస్తుంటాము. సో ఇప్పుడు ఒక డ్రోన్ షాట్లో సబ్ మెరైన్ వ్యూ అయితే చూపెడతా, చూసేయండి. సో చూసారు కదా ఎట్లుంది అది, అండ్ చాలా చాలా నీట్గా ఉన్నది. అండ్ లైక్ సబ్మెరైన్లో నేను ఇది ఎక్కడ చూసినా అంటే ఈ సబ్మెరైన్ వైజాగ్లో చూసాను, ఇలానే సబ్మెరైన్ చూడడానికి పెట్టారు. బట్ ఇక్కడ మాత్రం సబ్మెరైన్ని డైరెక్ట్ కేఫేగా మార్చేసారు అన్నట్టు. ఆ విధంగా బిల్డ్ చేసి ఇదంతా ఆర్మీ బేస్ అండ్ మిసైల్స్
ఇక్కడ చూసుకుంటే మిసైల్ కూడా ఉన్నది. మామూలుగా రాకెట్లో మిసైల్ లాంచ్ చేస్తారు కదా, అలా మిసైల్స్ కానీ అవన్నీ ఉన్నాయి. సో ఈ విధంగా వేస్తారు అన్నట్టు. ఇది చాలా చిన్న ఊరు. ఎంతమంది అన్నావు బ్రో? 1000 మెంబర్స్. ఒక 1000 మంది మాత్రమే ఉంటారు. తెలుగు వాళ్ళు అయితే చాలా తక్కువ ఉన్నారు. బ్రో ఒక్కడే ఉన్నాడు ఇక్కడ. తను కూడా సిడ్నీ నుండి వచ్చిండు అన్నట్టు. నిర్మల్ వాళ్ళు ఇక ఇప్పుడంతా నిర్మల్ వాళ్ళు తగులుతారంట. ఇక చూడాలి, సిడ్నీలో నిర్మల్, నిజామాబాద్ వీళ్ళందరూ కలుస్తారని చెప్పిండు. చూద్దాం అడిగినాక ఎంతమంది ఎవరెవరు కలుస్తారు. చాలా మంది ఉన్నారు. అంతా నిర్మల్ మయమా. అక్కడ కాఫీ ఉన్నట్టున్నా. సో ఇవాళ ఒక విషయం ఏంటంటే, ఆస్ట్రేలియాలో నేను లైక్ స్నానం చేయాలి. సో స్నానం చేయాలి కాబట్టి ఎట్లా స్నానం చేయాలి ఏంటి అని చెప్పేసి ఒక లైక్ అంటే ఈ బ్రో చెప్పిండంటే, ఏమన్నాడంటే, బ్రో ఇక్కడ పెట్రోల్ పంప్స్ ఉంటాయి, అయితే మేము అక్కడ స్నానం చేద్దాం అనుకున్నా, అయితే బ్రో నీకు ఒకటి చెప్తాను ఎట్లయినా సర్వైవ్ కావచ్చు అని చెప్పేసి చెప్పిండు. యా ఏంటంటే పెట్రోల్ పంప్స్ ఉంటాయి. పెట్రోల్ పంప్స్లో లాండ్రీ, షవర్, టాయిలెట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ట్రక్స్ లాంజ్. సో ఏంటి ఇది? తినడానికి ఫుడ్. ఓకే, ఫుడ్ తినడానికి ఫుడ్ ఇట్లా. సో ఇక్కడ తినడానికి ఫుడ్ ఇట్లా ట్రక్ డ్రైవర్లు వచ్చి ఇక్కడ తినవచ్చు అన్నట్టు. సో ఈ ట్రక్ డ్రైవర్లకి. నెక్స్ట్ అయితే యాక్చువల్ ఓపెన్ లేదు, ఫుడ్ కోర్ట్. ఓకే, శశికాల్. ఇవి వచ్చేసి ఫీమేల్ షవర్స్, ఇవి మేల్ షవర్సా? మేల్ టాయిలెట్స్ అండ్ షవర్స్. ఇక్కడ కావాలనుకుంటే స్నానం చేయొచ్చా? ఓకే, టాయిలెట్స్. ఓకే, ఇది ఇక్కడ షవర్ ఎక్కడ ఉంది? ఓకే, అది బాడీ వాష్ ఉందా? బాడీ వాష్. ఓకే, బాడీ వాష్ ఇట్లా డన్. ఇట్లా స్నానం కూడా చేయొచ్చు. నువ్వు ఒకవేళ ప్రాబ్లం అయితే, నీకు స్నానం చేయలేకపోతున్నావు అంటే హైవేలలో ఇక్కడ కూడా నువ్వు స్నానం చేసుకోవచ్చు అని చెప్పి హాట్ వాటర్ వస్తాయా? క్రేజీ. నీకు ఇబ్బంది ఏముండదు, నీకు ఏడా ఇబ్బంది ఏముండదు. నువ్వు స్నానం చేయాలంటే ఇక్కడ చేయొచ్చు. ఇదే చూపెడదామని అన్నకి కావాలి అంటే అందరికి, అన్నకి ఇక్కడ అంటే అకామిడేషన్ దొరకదు. ఒకరు దొరకకుంటే ఇట్లా ఉన్నా వెళ్ళిపోవన్నా, ఇట్లా రూమ్స్ ఉంటాయి అని చూపిద్దామని తీసుకొని వచ్చినప్పుడు వీళ్ళకి పెట్రోల్ బంక్స్ ఉన్నాయి అన్నట్టు. ఇక వాళ్ళకి అంటే వీళ్ళకి ఎక్కువ తెలుస్తుంది నాలెడ్జ్. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఇట్లా ఉంటుంది సిస్టమ్, నువ్వు ఇక్కడ స్నానం చేయొచ్చు అని చెప్పేసి అన్నాడు. నేను అది ట్రై చేస్తా, మనల్లోకి చూపెడితే ఎట్లుంటుంది అని చెప్పేసి నేను వచ్చిన. సో అది మ్యాటర్. థ్యాంక్ యూ. సో ఫైనల్లీ స్నానం అయిపోయింది. రియల్లీ ఏమో ఫోన్ వస్తుంది. యా స్నానం అయిపోయింది. మంచి వేడి వేడి నీళ్ళతోటి భలే అనిపించింది స్నానం మాత్రం. ఎక్కడ పోయినా కూడా ఇండియాలో పెట్రోల్ పంపులలో స్నానం చేసినట్టు. అక్కడ హౌజులు ఉంటాయి, హౌజులు అక్కడ నీళ్ళు పోసుకుంటాం. బట్ ఇక్కడ మాత్రం హౌజులు ఏముండవు. ఇలా మంచి హాట్ షవర్లు ఉంటాయి, మంచిగా స్నానం చేయొచ్చు. యా, సో నైస్. థ్యాంక్స్ టు పెట్రోల్ పంప్స్.